ఏమండి కాఫీ తీసుకోండి. నానా, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంట్రా అది? అదే నాన్న, పెళ్లి కొడుకు అశోక్ ఫోన్ చేశాడు. మేం పెళ్లికి రావంటే వాడు చాలా బాధపడుతున్నాడు. అందుకే మేమిద్దరం కూడా పెళ్లికి వెళ్ళాలనుకుంటున్నాం. వీళ్ళేంటి ఇంత పెద్ద సడన్ ట్విస్ట్ ఇస్తున్నారు? పెళ్లికి వీళ్ళు రావడం ఏంటి? దాందే ఉందిరా, ఇద్దరూ వెళ్ళరండి, మీకు సరదాగా వెళ్ళినట్టుంటుంది కదా. ఎలాగూ సుహాసిని ముక్కు కోసం గుడికి వెళ్తానని చెప్పింది కదా. వాడు పదే పదే ఇంట్లో అందరినీ పెళ్లికి రమ్మని చెప్పాడురా మాధవ్. ఇప్పుడు మీరు కూడా వెళ్తే చాలా ఆనందపడతాడు. ఖచ్చితంగా వెళ్ళిరండి నాన్న. ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు బావా, అది అశోక్ పెళ్లి గురించి ఏదో మాట్లాడుతుంటే వింటున్నాను. అది కాదు నాన్న, అన్నయ్య ఒక్కడే వెళ్తానన్నాడు కదా, అందులోనూ మేము రావని చెప్పాం. అన్నయ్యకి ఎటువంటి పని లేకపోతే అన్నయ్య వెళ్ళొచ్చు, అలాగే మేము కూడా వెళ్ళొచ్చు. లేదంటే అన్నయ్య ఆగిపోతే మేమైనా వెళ్తాం. అది ఒకసారి రాఘవని అడిగితే మంచిదేమోరా. ఒరే రాఘవా, ఇలారా. ఏంటి నాన్న? మాధవ, భూమి ఇద్దరు అశోక్ పెళ్లికి వెళ్ళాలనుకుంటున్నారా. మీరు ముగ్గురు కలిసి వెళ్తారా? నేనే మీకు చెప్పాలనుకుంటున్నాను నాన్న. నాకు ఈరోజు ముఖ్యమైన పని ఉంది, అందువల్ల నేను ఆ పెళ్లికి వెళ్ళలేకపోతున్నాను. మాధవుని, భూమిని వెళ్ళమని చెప్దామని నేనే అనుకున్నాను. అవునా బావగారు? సరే అయితే మావయ్య గారు, మేమిద్దరం వెళ్తాంలేండి. మీరు రాలేకపోయారని అశోక్కి చెప్తాము. వీళ్ళిద్దరూ పెళ్లికి వెళ్తున్నారంటే ఏదైనా మతలబుందా? భూమి, మీతో పాటు నేను కూడా వస్తాను. నువ్వు వస్తావా? ఏ మాధవ్, నేను రావడం నీకు ఇష్టం లేదా? లేకపోతే నేను రావద్దనుకున్నావా? అదేం లేదు, మామూలుగా అడిగాను అలేఖ్య. రాఘవ్ వెళ్ళడం లేదు కదా, ఈసారికి వీళ్ళిద్దరినీ వెళ్ళనివ్వులే. జంటగా ఆనందంగా వెళ్ళినట్టుంటుంది. అవునా లేఖ్య, వాళ్ళని వెళ్ళనివ్వలే. సరే బావా, మీ ఇష్టం. వస్తాను నాన్న. కనీసం పెళ్లికైనా వెళ్దాము. అక్కడ నేను తెలుసుకోవాల్సిన విషయాలు ఎలాగో తెలుసుకుంటాను, అలాగే కొంచెం మైండ్ రిలీఫ్ గా ఉంటుంది అనుకున్నాను. కానీ ప్రతిదానికి ఇంట్లో వాళ్ళు అడ్డుపుల్లలు వేస్తూనే ఉంటారు, ఎక్కడికి వెళ్ళనివ్వరు. అంత నా కర్మ. నా బతుకంతా ఈ ఇంట్లో ఉండటం, ఆ సుహాసిని మొహం, భూమి మొహం చూడటం, చిరాకు పడుతూ ఉండే మా ఆయనతో మాట్లాడుతూ ఉండటం. ఎప్పుడు ఎవరు కలుసుకుంటున్నారు, ఎవరితో ఏం మాట్లాడుతున్నారు, అసలు ఈ ఇంట్లో నాకు తెలియకుండా ఏం సీక్రెట్స్ జరుగుతున్నాయని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తూ అందరితో తిట్లు తినటం. ఇదే నా బతికైపోయింది. ఇంకా మిగిలిన జీవితం కూడా ఇలాగే బతకాలేమో. అయినా నేను పెళ్లికి వెళ్తాను అనంది అక్కడ వాళ్ళు పెట్టి పంచపక్ష పరమాణాలు తినటం కోసం కాదుగా. ఆ పెళ్లికి వెళ్లి చూస్తే మాధవ్కి, సుహాసినికి మధ్య ఏమైనా ఎఫైర్ ఉందో లేదేమో అని తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి. అయినా నా కాళ్ళు కట్టేస్తే చేతులున్నాయి, ఫోన్ ఉంది. ఫోన్ చేసి ఆ మాత్రం కనుక్కోలేనా ఏంటి? ఒకసారి కాల్ చేస్తాను. వదినా, చెప్పండి. ఏంటయ్యా పెళ్లి కొడుకా, పెళ్లేర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఇల్లంతా కోలాహలంగా ఉన్నట్టుంది. అవును వదినా,
దూరభారం చుట్టాలందరూ వచ్చేసారు. ఏర్పాట్లు కూడా బాగా జరుగుతున్నాయి. ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు. మీరేమో ఫోన్ చేసి పెళ్లి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయని అడిగే దగ్గరే ఉన్నారు. మీరు వస్తున్నారు కదా వదిన, మీరు రాకపోతే మాత్రం చాలా ఫీల్ అవుతాను. మీతో ఎప్పటికీ మాట్లాడను. ఆ, ఇంట్లో అందరం రాకపోయినా కొంతమంది అయితే వస్తాంలే. కానీ మాధవ భూమి మాత్రం ఖచ్చితంగా వస్తారు. అదేంటి వదిన, పెద్దన్నయ్య మీరు రావడం లేదా? ఆ, ఇంట్లో చిన్న సమస్య ఉంది. అందుకే ఆ పనులన్నీ చూసుకుంటూ మీ అన్నయ్య బిజీగా ఉన్నారు. మాకు రావటం కుదరటం లేదు. అయ్యో వదిన, మీరందరూ కూడా వస్తే నాకే లోటు లేనట్టుగా ఉండేది. అయినా ఇప్పుడు ఏమైందని అశోక్? మేము ఎక్కడున్నా మా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. థ్యాంక్స్ వదిన. ఆ, ఆ, సరే, మీ ఫ్రెండ్స్ అందరూ వస్తే నేను నిన్నొక విషయం అడగమని చెప్పాను కదా. ఏం విషయం వదిన? ఆ, అదేంటి అప్పుడే మర్చిపోయావా? కొంచెం గుర్తు చేయి వదిన, ఈ పెళ్ళాడవుడిలో మర్చిపోయాను. ఆ, అదే నేను నీకు చెప్పాను కదా, మాధవ్కి ఒక అమ్మాయికి ఏదో సంబంధం ఉందని. ఆ అమ్మాయి గురించి కనుక్కోమని చెప్పాను కదా. ఓ, ఏమైంది వదిన? మీరు మొన్న కూడా అలాగే అడిగారు. నేను చెప్తాను అని చెప్పాను. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత అడుగుతున్నారు. అంటే ఏదైనా పెద్ద ప్రాబ్లమా? ప్రాబ్లం అంటే నీకు తెలియందేం కాదు కదా. మాధవ్ ఒక పాపని తీసుకునొచ్చి తన పాప అని చెప్పాడు కదా. అవును వదిన, మేం కూడా ఆ విషయం విని చాలా షాక్ అయిపోయాం తెలుసా. మాధవ్ ఏంటి ఇలాంటి పని చేయడం ఏంటని. ఇప్పుడు మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుదనా? నీకన్ని వివరాలు పూర్తిగా చెప్తాను. కానీ ఒకసారి నీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారన్నావు కదా, వాళ్ళని అడిగి కనుక్కో. నిజానికి నేనొస్తే నేనే అడిగి కనుక్కునేదాన్ని, నిన్ను ఇబ్బంది పెట్టేదాన్ని కాదు కదా. కానీ ఇప్పుడు నేను రావడం కుదరట్లేదు. నా కోసం ఈ ఒక్క పని చేసి పెట్టు అశోక్. అలాగే వదిన, దాందేముంది, తెలుసుకుంటాను. ఆ, మీరేం కంగారు పడకండి. మాధవ విషయం అంటే నా సొంత విషయం అన్నట్టు. మీరందరూ ఆనందంగా ఉండడమే నాకు కావాలి. నేను చూసుకుంటాలే వదిన, నువ్వేం కంగారు పడకు. చాలా థ్యాంక్స్ అశోక్. అలాగే వదిన, వీలైతే పెళ్లికి రావడానికి ట్రై చేయండి. సరే, నువ్వు ఇంతలా చెప్పాలా? రావటానికి ఒక్క 1% ఛాన్స్ ఉన్నా క్షణాల్లో నీ ముందు వాలిపోతాను. చాలా థ్యాంక్స్ వదిన, ఉంటాను. అశోక్, సరే నువ్వు జాగ్రత్త. నీ కాబోయే భార్యని అడిగానని చెప్పు. అలాగే వదిన. దేవుడి దయ వల్ల అశోక్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికితే బాగున్ను. పదే పదే ఫోన్ చేసి అడుగుతూ ఉంటే బాగోదేమో. అతన్ని వివరాలన్నీ కనుక్కొని చెప్తానన్నాడు కదా. ఈ రోజు కాకపోతే రేపు పొద్దునైనా ఫోన్ చేస్తాడులే.